హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రంప్ టఫ్ గా అని మనందరికీ తెలిసిందే కదా. ట్రంప్ 2.0 మరి స్టార్ట్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి నిర్ణయాలపైన నిర్ణయాలు రద్దు చేస్తూనే ఉన్నారు. కొత్తగా మరి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన నిఘా పెట్టడం కానీ, పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళపైన షట్ డౌన్స్ అనమాట. ఇంకా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. వారానికి 20 గంటలే పని చేయాలనే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. మరొక కొత్త నిర్ణయంతో కూడా రావడం జరిగింది. మరి దీని అంతటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పీజీ అమెరికన్ స్టడీస్, ఢిల్లీ ఫ్రమ్ JNU, IVLP ఫెలోషిప్, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఇది ఎమర్జింగ్ లీడర్స్కి ఇచ్చినటువంటి అవార్డుని అమెరికా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రంగంలో మరి రమేష్ కన్నగంటి గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ఇప్పుడు F1 వీసా ఉంది కదా సార్, స్టూడెంట్స్ F1 వీసా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అక్కడి నుంచి H1 వీసా వరకు వెళ్తున్నారు, మరి ప్రాసెస్ అంతా ఒక్కసారి. వెరీ ఇంపార్టెంట్. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో F1 వీసా అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు డూ యువర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఆర్ PhD ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూ నీడ్ టు అప్లై ఫర్ ఎడ్యుకేషన్ వీసా, దట్ ఈస్ F1 వీసా, స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసాతో తీసుకొని అమెరికా వెళ్ళి అమెరికాలో మీరు అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నారు అనుకున్నా వీణ గారు. మన ఆంధ్ర తెలంగాణ మన ప్రజలు అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నారు గ్రాడ్యుయేషన్. అమెరికన్ కాలేజ్ టెస్ట్ అని, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని 2 టెస్టులు పాస్ అయితే వచ్చే స్కాలర్షిప్స్, వచ్చే మార్కులను బట్టి ఏ కాలేజ్ అలాట్మెంటు, ఏ కోర్స్ అలాట్మెంటు, ఎంతవరకు కొన్ని పార్షల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, కొన్ని ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ద స్కోర్ దట్ యూ గెట్ త్రూ SAT or ACT to get admission into undergraduate level. This is one thing అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చేయాలనుకోండి, మీరు ఇక్కడ బీటెక్ చేశారు, ఇండియాలో బీటెక్, బీకామ్, BSc చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చేయాలి, MS మాస్టర్ ఆఫ్ సైన్స్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ ఆర్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్, ఈ 2 మీరు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టోఫెల్ అంతా ఎవరు అడగట్లేదు, GRE చాలా వరకు అడుగుతున్నారు. సో కొంతమంది GRE లేని యూనివర్సిటీస్కి కూడా వెళ్తున్నారు, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ కట్టేసేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, నేను 2024 అక్టోబర్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెళ్ళొచ్చాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే మన నారా లోకేష్ గారు, ప్రస్తుతం IT మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద సన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నాయుడు గారు. సో లోకేష్ కూడా హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ సెక్టర్ కోహర్ట్ అని, డిజైనింగ్ యువర్ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ ఇంకో వర్డ్లో చెప్పాలంటే హౌ డు యూ హ్యూమనైజ్ AI, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ ఏ విధంగా రాయాలి అనే ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యి వచ్చా. హౌ టు రైట్ AI పాలసీ విచ్ ఈజ్ ఎథికల్, లీగల్, కల్చరల్ అండ్ పొలిటికల్లీ, రిలీజియస్లీ in tune with the realities of the day. అంటే AI power is very very much super power ఉంటుంది AIకి. AI is called a disruptive technology. It can disrupt, అంటే it's a game changer. AI is a game changer. When you adopt AI, what kind of legally, ethically, politically, culturally, socially important ingredients that have to be there in the AI policy by the government. In order to welcome AI, artificial intelligence, into your society, you need to write a policy, AI policy. అంటే కృత్రిమ మేధస్సుకు సంబంధించిన విధి విధానాలు ఒక ప్రభుత్వము రచించేటప్పుడు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజకీయపరంగా, సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా ఏఐని జాగ్రత్తగా ఆ పాలసీని రాయాలి మేడం. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది మన స్టూడెంట్స్ ఇప్పుడు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకోవడానికి ఈ F1 స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికా వెళ్తున్నారు. 2000 సంవత్సరం నుంచి 2020 వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ నెంబర్ 1. 2020 నుంచి స్లోగా లాస్ట్ మరి ముఖ్యంగా 2 years నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనే AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్,
బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆఫ్ ది 21st century. 21వ శతాబ్దంలో మీరు బ్రతికి బట్టకట్టి మంచి ఉద్యోగం సంపాదించాలి అని మీరు అనుకుంటే, మీ అమ్మా నాన్నకి మంచి పేర్లు తీసుకురావాలి, లేకపోతే దేశానికి ఇన్కమ్ పెంచాలి, మీకు ఇన్కమ్ పెంచుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ అంటే మీరు సోషల్ సైన్స్ స్టూడెంట్ అయినా, మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినా, స్టెమ్ స్టూడెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్, వాట్ ఎవర్ యూ నేమ్, ఏ స్టూడెంట్ అయినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవటం అనేది ఇట్ హ్యాస్ బికమ్ బై డిఫాల్ట్. అంటే తప్పనిసరిగా కృత్రిమ మేధస్సు గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, F1 స్టూడెంట్ వీసాగా మీరు అమెరికాలో ఎంటర్ అయ్యి స్టూడెంట్ వీసా తీసుకొని F1 స్టూడెంట్ వీసా కోసం, అంటే స్టూడెంట్ వీసా కోసం అమెరికా మిగతా దేశాల్లో వెళ్తున్న వాళ్ళకి, ముఖ్యంగా అమెరికా గురించి మాట్లాడుతున్నా, 3,70,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుట్లో 1,10,000-15,000 దాకా మన తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. అంటే సగానికి సగం ఆల్మోస్ట్ మనం తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వాలంటే 4 ఇంపార్టెంట్ చిట్కాలు చెప్తా, ఆర్ ఫండమెంటల్ ఇష్యూస్ చెప్తా. నెంబర్ 1, ఆల్వేస్ be very clear about the kind of course you wanted to study, the kind of university you wanted to join in the United States, and why do you wanted to join, why do you wanted to study that particular course, and what is the fee structure, what is the climate, culture and job placement about that particular university. Do thorough research, number 1. Number 2, when you approach a private education consultant to process your visa or to apply for a visa to study in the United States, F1 సంబంధించి ఫారెన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇంపార్టెంట్గా మంచోళ్ళు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం చాలా ఇంపార్టెంట్. ఎవరు మంచోళ్ళు, ఎవరు జెన్యూన్గా ఉన్నారు అనేది మేము నాట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే పుట్టగొడుగుల్లాగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇది మీరు అమెరికా మీ డ్రీమ్ని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి హైదరాబాద్లో ఫీజులు తీసుకుంటున్నారు. ప్లీజ్, వీఆర్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ప్లీజ్ అప్రోచ్ us. వీఆర్ నాట్ ట్రైంగ్ టు సే all the overseas education consultants in Hyderabad are fake. We are not trying to say that. Please don't get me wrong. My only submission to students coming from poor and needy, socially, financially backward classes nunchi vache vallaki and otherwise rich people also, nothing wrong in consulting us because we are not working for profit. We'll let you know what kind of overseas education consultants in Hyderabad city or anywhere in Andhra, Telangana are genuinely having their contacts with other universities. Because we have our own robust cross-checking mechanism. Once you send an email to us, we'll help you with that. Center for Human Security Studies. F1 స్టూడెంట్ వీసా తీసుకొని తర్వాత H1Bగా, F1 ఏమో మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు స్టూడెంట్గా, చదువుకున్న తర్వాత మరి ఉద్యోగం చేయాలి కదా, అది కూడా అమెరికన్ డాలర్ డ్రీమ్లో కూడా మీ అది దట్స్ అ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ కదా. మీ అమ్మ, మీ నాన్నగారు, మీ పేరెంట్, అదే మీ పెద్దవాళ్ళందరూ they all are eagerly waiting, hey, when will my son or my daughter goes to United States of America, when are they going to finish their undergrad or postgrad, and how come they are going to do a smooth transition from F1 visa to H1B. అంటే H1B is the work permit, work visa. F1 is the student visa. There are about 185 types of visas in the United States of America. 185 రకాల వీసాలు. అందుట్లో ఇంపార్టెంట్ 4-5 ఉన్నాయి, అది అందరూ తెలుసుకోవాల్సినవి. ఆ 4-5 నేను చెప్తాను మీరు అనుమతిస్తే. నెంబర్ 1 F1 స్టూడెంట్ వీసా, నెంబర్ 2 M1 అంటే వొకేషనల్ స్టడీస్ కోసం వెళ్ళేది, తర్వాత L1 వీసా అంటే ఇంట్రా కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్ అవడానికి వైల్ వర్కింగ్, తర్వాత H1B వీసా, తర్వాత H4 అంటే డిపెండెంట్ వీసా. అంటే మీ స్పౌజ్, మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ అక్కడికి వెళ్తే వాళ్ళని డిపెండ్ అయ్యి మీరు వెళ్తాం అనేది H4. ఇట్లా 5 రకాల వీసాలు మీకు ఇప్పుడు చెప్పాను. ఇవి కాకుండా ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ పీపుల్కి ఇచ్చే వీసాలు కూడా ఉన్నాయి. అంటే యు ఆర్ సూపర్, యువర్ మెమరీ ఈజ్ సూపర్, యూ హ్యావ్ ఎక్సెప్షనల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ రీసెర్చ్. మీకు అమెరికన్ గవర్నమెంట్ మీ మెరిట్ని ఉద్దేశంగా తీసుకొని త్వరగా మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వటం కానీ, పాయింట్ సిస్టమ్స్లో త్వరగా మీకు సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు? యు ఆర్ ఎక్సెప్షనల్లీ ప్రూవెన్ యాజ్ ఎన్ అకాడమిక్ ఆర్ యాజ్ ఏ skilled labor, very valuable skilled labor, you will get immediately those extraordinary visas. So these are the things. ఇంకోటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్
ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇన్ ఇండియా అంటారు, యూసెఫీ అంటారు, యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అది కూడా మీరు సంప్రదించవచ్చు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ప్లీజ్ కమ్ బ్యాక్ టు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. వీఆర్ లొకేటెడ్ ఇన్ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, రోడ్ నెంబర్ 25, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వీఆర్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ research organization on internal security and foreign affairs of India. We will guide you free of cost how to approach American universities, number one, how to select one good overseas education consultancy in Hyderabad if you wanted to go through them. And besides this, Navina garu, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్స్, ఇంకా మెనీ హ్యూబర్ట్ హంఫ్రీ స్కాలర్షిప్, ఐవీఎల్పి, ఇందాక నా ఇంట్రడక్షన్లో నా గురించి మీరు చెప్పారు, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా యొక్క విదేశాంగ శాఖ, అమెరికన్ ఫారెన్ మినిస్ట్రీ, you can't apply for this scholarship or this fellowship. American government will pick the leaders in academia, in education, or in politics, or in business, or in films, or in social service. IVLP fellowships అంటారు. ఇవి కూడా ఫ్రీగా అమెరికా ఇస్తుంది. మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలీ. So my humble appeal to all the Telugu students who want to study in America, who wants to, upgrade their or rewrite their fate, education is the greatest game changer. I'm telling you, humbly appealing to you. Yes. America వెళ్తానికి you don't need to mortgage or take education loan by mortgaging your paddy field or getting loan from against the property. Or taking loan big sum from a private lender. Yes. You don't need to take any loan from anybody. You don't need to mortgage your property. You don't need to mortgage your any other agricultural lands. Naveen garu. Yes. Simple step. American government to Indian government to oka agreement sign చేశారు. అమెరికన్ స్టూడెంట్స్ వచ్చి ఇండియాలో చదువుకోవడానికి ఫ్రీగా స్కాలర్షిప్స్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవడానికి ఫ్రీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ ఫ్రీ స్కాలర్షిప్స్ ఉన్నాయనే తెలియక చాలామంది ఏం చేస్తారు, ₹1,00,00,000, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 40 లక్షలు లోన్లు తీసుకొని అమెరికా వెళ్తే చాలు అని అమెరికా ఫ్లైట్ పెట్టుకొని దిగుతారు. దిగంగానే ఏమవుతుంది తెలుసు మేడం, 1 సెమిస్టర్కి 40 లక్షలు ఎగిరిపోతాయి. 1 సెమిస్టర్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాలి. ఇక్కడ నుంచి వడ్డీలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లోన్, బ్యాంక్స్ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ మీకు ఎడ్యుకేషన్ అయ్యి జాబ్ వచ్చే వరకు అవుతాయి. కానీ ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయి F1 స్టూడెంట్ వీసాతో వెళ్ళి H1B రాగానే మీ గొంతు పట్టుకుంటాయి. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్ మొన్నటి వరకు జో బైడెన్ ముందల వాళ్ళ మిసెస్ మిషెల్ ఒబామా అఫీషియల్గా చెప్పిన మాట ఏంటంటే, అమెరికాలో ఎడ్యుకేషన్ ఫీజులు కట్టలేక ఆయన సెనేటర్ అయినంత వరకు, అంటే బిఫోర్ హీ హ్యాడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, ఆయన సెనేటర్ అయినప్పుడు కూడా ఆయన అప్పు తీర్చలేకపోయారు. అంటే అంత పెద్ద ఎడ్యుకేషన్ లోన్స్ వాళ్ళ నెత్తి మీద ఉన్నాయి. అమెరికా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ ఒక సగటు ఆంధ్ర తెలంగాణ విద్యార్థికి, మరి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పిల్లలకి, కార్మిక కర్షకులు కూలీ పిల్లలకి, మీరు అమెరికా వెళ్ళండి, అమెరికాలో చదువుకోండి, బట్ కమ్ బ్యాక్ టు ఇండియా, సర్వ్ యువర్ మదర్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు మెరిట్ స్కాలర్షిప్స్ కూడా చదువుకోవడానికి ఫ్రీగా ఉన్నవి. ఇఫ్ యూ వాంటెడ్ టు క్లియర్ దట్ స్కాలర్షిప్, నవీన గారు, come back to Center for Human Security Studies. Yes. I had been to 15 American universities in the United States, not taking single rupee from my mother or father, exclusively winning the scholarship to study in the United States through IVLP fellowship. I was selected by the US State Department. Yes. I had been to Indiana Purdue University. I had been to Stanford University. I had been to University of Maryland at College Park. I had been to University of Utah, and I had been to Eli Lilly Pharma Company. I had been to Coca-Cola Company headquarters in Atlanta. I had been to Martin Luther King and Gandhi Foundation. I had been to CNN TV News Channel headquarters. Yes. You tell me, I had been to US Congress, Library of Congress in Washington DC. Yes. Many other places in the United States I traveled. Seattle వెళ్ళాను, ఎందుకంటే అక్కడ ఈ సిలికాన్ వ్యాలీకి సంబంధించి, మరి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, సిలికాన్ వ్యాలీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, you don't need to spend tons of money to get education from the United States of America. You need to know the right kind of mentor, right kind of scholarships, right kind of university, right kind of guidance
to get into United States of America. Yes. From F1 to H1B. H1B. Smooth transition జరగటానికి you need to have a mentor. Yes. If you are willing to go, Center for Human Security Studies in Hyderabad, Dr. Ramesh Kanniganti. I'm the great grandson of Kanniganti Hanumantu, shot by the British in Palnadu. మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు 1921 పల్నాడు దుర్గి మండలంలో. సో యాజ్ ఎ గ్రేట్ గ్రాండ్ సన్ ఐ హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెల్పింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ అండ్ wherever from India to show them the right way, right path to get a meritorious scholarship to study in the United States of America. I'm extremely happy that I'm sharing this information through Suman TV, through Navina garu. Yeah, thank you, sir. Thank you, Thanks a ma'am. lot.